Better late than never, KCR government determined to prevent spread of pandemic. With mounting pressure and criticism from various quarters, the Telangana government headed by K. Chandrasekhar Rao has finally decided to put their act together. After holding a high-level review meeting with senior officials in the wake of fresh spurt of COVID-19 cases, the government decided to involve private and corporate hospitals for conducting COVID-19 tests but at an affordable price. This was after facing the eye from opposition and media that just two government hospitals like Gandhi and Osmania are not sufficient to conduct pandemic tests. A normal price of Rs 2,200 has been fixed by the government for COVID-19 tests in private or corporate hospitals. In case those who tested positive, the government wanted them to be admitted for treatment, but at a prescribed tariff, including charges per day bed or room rent as well as expensive medicines. This was to prevent any sort of possible exploitation by the private hospital managements. Health Minister Etala Rajender, at a news conference on Monday, elaborated the guidelines issued to the private hospitals by his government. Listen to him. అందులో ఒకటి ప్రైవేట్ ల్యాబులలో టెస్టులు ఏవైతే చేస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి ఆ పర్మిషన్ ఇస్తూ దానికి రేట్ని 2,200 రూపాయలు టెస్ట్ రేటుగా నిర్ణయించడం జరిగింది. ఈ టెస్ట్ సందర్భంగా తప్పకుండా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఐఎల్ఐ కానీ సారీ కానీ జ్వరం కానీ దానికి సంబంధించినటువంటి సింటమ్స్ కనుక ఉంటే తప్పకుండా హాస్పిటల్లో ఒక పూట పెట్టుకొని డాక్టర్ సూచన సలహా మేరకి ఆ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ నిర్వహించినప్పుడు దాని కాస్ట్ 2,200 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఏ సింటమ్ లేకుండా ఊరికనే వచ్చి టెస్ట్ చేయమని చెప్పేటువంటి ఆ ప్రజల అభిప్రాయాన్ని కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని కూడా మేము వారికి స్పష్టంగా తెలియజేసుకున్నాం. సింటమాటిక్గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తప్పకుండా టెస్టులు చేయాలని చెప్పి ఇవాళ మేము స్పష్టమైన గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నాం. రెండవది, వాళ్ళు పాజిటివ్గా నిర్ధారించబడి వాళ్ళు కనుక ఏసింటమాటిక్గా ఉంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళ కనుక సింటమ్స్ ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కనుక అవసరం ఉంటే అప్పుడు రొటీన్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి పేషెంట్కి రోజుకు 4,000 రూపాయలు పాజిటివ్ పేషెంట్గా గుర్తించబడి మామూలు ఐసోలేషన్లో ఉన్న పేషెంట్కి 4,000 రూపాయలు ఫర్ డే కలెక్ట్ చేయాలనేటువంటి నిబంధన. అదేవిధంగా వితౌట్ వెంటిలేటర్ ఐసీయూలో మామూలుగా డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి రోజుకు 7,500 రూపాయలు. అదేవిధంగా వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వాళ్ళకు 9,000 రూపాయలు ఫర్ డే ఛార్జ్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ వెంటిలేటర్ మీద ఉన్న సందర్భంలో కానీ ఐసీయూలో ఉన్న సందర్భంలో కానీ యాంటీవైరల్ డ్రగ్స్ ఏదైనా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి ఉంటే వాటికి సపరేట్గా ఛార్జ్ చేసేటువంటి అది కూడా నిబంధనలు రూపకల్పన చేస్తూ ఉన్నాం. దాంట్లో కొన్ని యాంటీవైరల్ ఇంజెక్షన్స్ 40,000 రూపాయలు 50,000 రూపాయలు కాస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి అట్లాంటి సందర్భంలో తప్పకుండా వాటికి అయ్యేటువంటి ఖర్చుని దీంట్లో ఇంక్లూడ్ కాకుండా ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవచ్చు అనేటువంటి నిబంధన కూడా, ఆ వెసులుబాటు కూడా దీనికి కల్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా అసలు ఈ హైదరాబాద్లో దీని వ్యాప్తి ఎంత ఉంది, దీని డెప్త్ ఎంత ఉంది అనేటువంటిది అన్ని క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లది సరిగ్గా లేదు కాబట్టి తప్పకుండా మన ఈ పీసీఆర్ టెస్టే ఆర్టీపీసీఆర్ టెస్టే చేసుకొని మనం కొంత నిర్ధారణకు వచ్చి దాన్ని బట్టి మనకు అసెస్ చేసుకోవాలనేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఎక్కడ టెస్టులు
చేస్తలేనటువంటి ఇది లేదు. ఇప్పటికే హైదరాబాదులో కింగ్ కోటి హాస్పిటల్ ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేస్తా ఉన్నారు. Better late than never. KCR government's initiative to involve the private corporate hospitals too to chip in the fight against coronavirus pandemic is undoubtedly commendable. The dreaded virus has already claimed more than 180 lives in the state and inflicted around 4,800 patients so far. However, when compared to other states, KCR government has something to cheer as his government could put the pandemic spread well under control. This is MS Purthy for Orange News 9 TV.